అందరికీ నమస్కారం. విచారణకు పిలిచినారు పోలీస్ వాళ్ళు, సిఐ వాళ్ళు. వచ్చాము. కానీ కిరణ్ రాయల్ నీ ఇష్టం, నువ్వు రాయల్ కాదు, ఒక కిరణ్ సేట్ అంటారు నిన్ను. నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా నేను రిమాండ్కైనా సిద్ధం. జగనన్న కోసం, కరుణాకర్ రెడ్డి గారి కోసం, అభినయ్ రెడ్డి గారి కోసం ఎంతకైనా సిద్ధం. నువ్వు ఏమి తల్లో వెంట్రుక కూడా పెరకలేవు. నువ్వు అది గుర్తుపెట్టుకో కిరణ్ సేట్. నువ్వు ఏం చేస్తావని నువ్వు రాజకీయంలో ఎదగలేవు. నీ వాళ్ళు జనసేన వాళ్లే నిన్ను దూరం పెట్టేసినారు. అది గుర్తు పెట్టుకొని నువ్వు ఇంట్లో ఉండు. నువ్వు సస్పెండ్ అయినావనేది గుర్తు పెట్టుకో. పదే పదే చెప్తాను. నేను ఎక్కడున్నా నేను చెప్తాను. నీ మీదే నిన్నే నేను టార్గెట్ చేస్తాను. అది మాత్రం తప్పదు కిరణ్ సేట్. ఎందుకయ్యా కరుణాకర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ప్రజలకు, అభినయ్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేసిన వ్యక్తి అంటే వాళ్లే. జగన్మోహన్ రెడ్డి గారిని అంటావు, కరుణాకర్ రెడ్డి గారిని అంటావు. ఏమి నీకంత బలిసి కొట్టుకుంటాండావా? నీకు బలిసిపోయిందా చెప్పు. ఏమని బలిసి కొట్టుకుంటాండావు? ఆడవాళ్ళదంతా తీసుకొని బలిసి కొట్టుకుంటాండావే యాదవా. నీలాంటి పోకిరి నా కొడుకు, ఎక్కడో రాజస్థాన్ లో ఉండే నా కొడుకు ఈడుకొచ్చి సినిమా థియేటర్లో బ్యానర్లు వేసుకునేవాడివిరా నువ్వురా. ఎవరు జనసేన ఏ నాయకుడు గాని నిన్ను దగ్గరకు చేర్చారు. నువ్వంటేనే అసహ్యంగా ఉంది వాళ్ళకైతే గిన. నువ్వు మాట్లాడే మాటలు, నీ రోత చేష్టలు, నీ వెక్కిరి చేష్టలు ఏమనుకుంటాడవో నీకు టార్గెట్. కబద్దార్ నా కొడుక, నువ్వైనా ఉండాలా నేనైనా ఉండాలా చూసుకో. నిన్ను పంపించే జార్ఖండ్ పంపించేంత వరకు నేను నిద్రపోను. నీ గుండెల్లో నిద్రపోతాను నేను నా కొడుక. నువ్వు పడుకున్నా లేచినా గీతా యాదవ్ అక్క నేను అనుకుంటా ఉండాలా. నువ్వు చూసుకో నా కొడుక. నువ్వు ఏమిరా బలిసి కొట్టుకుంటాండావు? ఏం మాట్లాడుతాండావు? జగనన్నను మాట్లాడతావు నీ ఇష్టం వచ్చినట్టు. కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతావు. అభినయ్ రెడ్డి గారు ఏం చేసినారు వాళ్ళు చెప్పు. నిన్ను ఏమి చేసినారని బలిసి కొట్టుకుంటాండావో? కబద్దార్ నీ గుండెల్లో నిద్రపోతా నా కొడక.